ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఒక లాంగ్ జర్నీ. ఎప్పుడు కూడాను నిరాశ పడకూడదు. ఐవీఎఫ్ ఫిక్సీలు అయినా అవ్వకపోయినా కూడా న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు హోప్ వదలకుండా ట్రై చేస్తుండాలి. ఇప్పుడు ఈ పేషెంట్ పెళ్ళై 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారు. గుడ్డు కెపాసిటీ కూడా తగ్గిపోయింది అన్నారు కదమ్మా. ఇక్కడ రాకముందు మీరు ఎక్కడో చూపించుకున్నారు, అక్కడ ఏం చెప్పారమ్మా? గుడ్డు తగ్గింది అన్నారండి. ఇక్కడికి వచ్చాక పని అయింది. సో ఎగ్ రిజర్వ్ 0.4 ఉంది మా దగ్గరికి వచ్చేసరికి. జస్ట్ వీళ్ళకి కౌన్సిల్ చేసి మెడిసిన్స్ పెట్టాము. నెక్స్ట్ సైకిల్ కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు తను 7th month ప్రెగ్నెంట్. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు ఈ జర్నీలో ఉన్న మిగతా ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కి ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ తో? ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు మాలాగా సుధా హాస్పిటల్ గా రావాలని కోరుకుంటున్నాను. సరే, మాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తున్నామండి ఇది రమ్మని. ఓకే, సరే.